బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాత బస్తీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు పురాణపూల్ దర్వాజా అమ్మవారి ఆలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేశారు. రాత్రి 12 గంటలకు ఒక నల్ల డ్రెస్సులో గుడిలోకి గుర్తు తెలియని ఒక యువకుడు ప్రవేశించాడు. మొదట ఆలయ పరిసరాల్లో ఉన్న అమ్మవారి పోస్టర్లన్నింటినీ కూడా చించేశాడు. దాని తర్వాత గుడి లోపలికి వెళ్ళి అమ్మవారి విగ్రహం ధ్వంసం చేశాడు నిందితుడు అన్నట్టు తెలుస్తుంది. ఇటు యువకుడిని పట్టుకునేందుకు ప్రయత్నించిన ఒక మహిళ ఆ మహిళ పైన దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు ఆ నిందితుడు. అర్ధరాత్రి ఆలయం దగ్గరికి వందలాది మంది హిందువులు చేరుకున్నారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇటు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు ఇటు పోలీసులు. మల్కాజ్గిరి కట్ట మైసమ్మ ఆలయంలో మల విసర్జన ఘటన మరొక ముందే మరో ఘటన జరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులంతా. ఒక్కసారి ఈ సంఘటనకు సంబంధించిన విజువల్స్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఆలయంలో ఉన్న అమ్మవారికి సంబంధించిన పిఓపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి సంబంధించిన ఆ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అమ్మవారికి సంబంధించిన పోస్టర్లన్నీ కూడా చించి పారేశారు. ఇటు పురాణపూల్ దర్వాజా మైసమ్మ టెంపుల్ ఒకసారి మనం చూస్తే అక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన ఫ్లెక్సీ బ్యానర్ని కూడా చించి పడేసినట్టు తెలుస్తుంది. టెంపుల్స్ అన్నిటినీ ధ్వంసం చేయాలి అంటూ సోషల్ మీడియాలో ఒక రూమర్ స్ప్రెడ్ అవ్వడం, ప్రస్తుతానికి ఇటు స్థానికులు అలాగే హిందుత్వ సంఘాలకు సంబంధించిన డివోటీస్ అందరూ కూడా ప్రస్తుతానికి ఆలయ పరిసర ప్రాంతాల్లో చేరుకున్నారు. రాత్రి దాదాపు కొన్ని వందల మంది అక్కడ చేరుకున్నారు. వందల మంది చేరుకొని జై శ్రీరామ్ అనే స్లోగన్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇటు రాజాసింగ్ని కూడా చూడవచ్చు మనం విజువల్లో. అమ్మవారి టెంపుల్కి చేరుకొని సంఘటన స్థలంలో ఏం జరిగింది, ఎవరా దుండగుడు, ఎలా జరిగింది అన్న విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఇటు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్తో పాటు వందలాది మందిగా ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి రాత్రిపూట పరిసర ప్రాంతాల్లో ఉన్న ఒక దర్గాని కూడా అక్కడికి చేరుకున్న స్థానికులందరూ కూడా దర్గాని కూలగొట్టే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. ఇటు పోలీసులు ఆ నిందితుడిని పట్టుకోవాలంటూ పోలీసులను డిమాండ్ చేశారు. పోలీసులు లాఠీ చార్జ్ కూడా జరిపారు. ఆ లాఠీ చార్జ్కి ఇటు అక్కడికి చేరుకున్న స్థానికులందరూ ఆ పోలీసుల పైన రాళ్ళు కూడా రువ్వారంట. సో మొత్తం మీద హై సెక్యూరిటీ హై టెన్షన్ వాతావరణం ప్రస్తుతానికి నెలకొంది. ఇటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ RAF దాంతోపాటు అడిషనల్ పోలీసులను కూడా ప్రస్తుతానికి ఓల్డ్ సిటీలో ప్రస్తుతానికి డిప్లాయ్ చేశారు పోలీసులు. ఇటు అఫీషియల్స్ అయితే ఇటు గర్భగుడిలో ఉన్న అమ్మవారిని టచ్ చేయలేదు, గర్భగుడిలో ఉన్న అమ్మవారికి ఏమీ జరగలేదని చెప్పుకొస్తున్నారు. డ్యామేజ్ బయట ఉన్న ఒక ఫ్లెక్సీ బ్యానర్, ఇటు శివాజీ మహారాజ్కి సంబంధించిన ఒక ఫ్లెక్సీ బ్యానర్, అమ్మవారికి సంబంధించిన ఫ్లెక్సీ బ్యానర్స్, దాంతోపాటు ఆ వరండాలో ఉన్న అమ్మవారికి సంబంధించిన ఒక ప్రతిమ, అమ్మవారికి సంబంధించిన ఆ ప్రతిమ, వీటిని ధ్వంసం చేశారు అంటూ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో పోలీసులు అయితే తెలియపరిచారు. ఆ గుర్తు తెలియని వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తుంది. 2 కేసులు ప్రస్తుతానికి కమాటిపుర పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులను నమోదు చేశారు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఇటు సఫీల్గూడలో ఇన్సిడెంట్ని మర్చిపోకముందే, అటు కట్ట మైసమ్మ ఇన్సిడెంట్ని మర్చిపోకముందే మరొక ఇన్సిడెంట్. ఇటు స్థానికులు వీరందరూ కూడా రాత్రికి రాత్రే హుటాహుటిన అమ్మవారి పరిసర ప్రాంతాల అమ్మవారి గుడికి చేరుకున్నారు. ఒక్కసారి పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఏం తేల్చారో ఇప్పటిదాకా ఒకసారి పోలీసుల మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. के पास जो है रात में 11:11 के आसपास जो है कोई एंटी सोशल एलिमेंट आकर कुछ डिस्टर्बेंस क्रिएट किए यहाँ पे, और डिस्टर्बेंस क्रिएट करने के बाद तुरंत इसका इन्फॉर्मेशन पुलिस को मिला. पुलिस यहाँ पर तुरंत पहुँची. हमारे NJO NSO लोग जो ऑन ड्यूटी थे वो लोग यहाँ पे पहुँचे. यहाँ पहुँचने के बाद यहाँ पे कुछ लोग गैदर थे, उनसे बातचीत करके इमीडिएटली हम लोगों ने एक केस रजिस्टर किया है, और केस रजिस्टर करने के बाद कुछ क्लूज भी हम लोगों को मिले हैं. उस क्लूज पे हमारी पुलिस फोर्स अभी काम कर रही है. यहाँ पे पूरी सिचुएशन पीसफुल है.
और जो है पुलिस अलर्ट है। ड्रोन्स की भी फोर्स आ चुके हैं यहाँ पे, अपने हेडक्वार्टर्स की फोर्स भी आ चुका है, रैप भी आ चुका है। सारे लोग इंटेंसिफाई किए हुए हैं पेट्रोलिंग को, और कहीं पे भी किसी भी तरह का कोई भी हम लोग इंसिडेंट को होने नहीं देंगे। और अब पुलिस पूरी अलर्ट है। हमारे लोकल डीसीपी साहब, राजेंद्र नगर डीसीपी साहब और चारमीनार डीसीपी साहब और सारे सीनियर ऑफिसर्स यहाँ पर पहुँचे हुए हैं, और पूरा जो है इस सिचुएशन को अंडर कंट्रोल पीसफुल रखे हुए हैं। जो लोग भी किसी भी तरह का कोई भी कार्रवाई, एंटी सोशल एलिमेंट्स जो भी गलत काम करेंगे, डेफिनेटली पुलिस उन पर पूरा का पूरा एक्शन लेगी। हैदराबाद में कोई किसी भी तरह का कोई घटना करके बच नहीं सकता है। हमारे पूरे इंफॉर्मेशन हमारे पास है, और हम सभी लोगों से अपील करते हैं किसी भी तरह का अफवाह पे मत जाइएगा। किसी भी तरह का कोई भी र्यूमर को आप मत सुनिए। ये सारा र्यूमर फैलाने का एक फैलाया जा रहा है, और इस पे आप मत गौर कीजिए। कोई भी प्रॉब्लम आता है पुलिस से वेरीफाई करवाइए आप। और पुलिस पूरी तरह से आज रात में और पूरी तरह से हम लोग पेट्रोलिंग कर रहे हैं। हर जगह पे हम लोग इंटेंसिफाई पेट्रोलिंग कर रहे हैं, फोर्सेस लगाए गए हैं, ऑफिसर्स को इन्वॉल्व किया गया है, और अभी जो है पूरा तरह से कंडीशन नॉर्मल है। और जो लोग भी थोड़ा सा भी हंगामा किए हैं उसको हम लोग वी विल टेक एन एक्शन। सब इसमें अभी जख्मी है। दिल के पास जो है రాత్రి 12 గంటలకు గుర్తు తెలియని వ్యక్తి ఒక బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని అమ్మవారి పోస్టర్లను చింపేశాడు. ఇటు ఛత్రపతి శివాజీ మహారాజ్ సంబంధించిన పోస్టర్ని చింపేశాడు. దాని తర్వాత ఆ గుడి లోపల ఉన్న అమ్మవారి ప్రతిమని పగలగొట్టేశాడు. ఇదంతా చూసి అడ్డుకోవడానికి ఒక మహిళ ముందుకొచ్చింది. ఒక మహిళ అడ్డుకునే ప్రయత్నం చేసింది, కానీ ఆ మహిళపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ విజువల్లో కనిపిస్తున్న మహిళనే ఆ టెంపుల్లో ఆ సమయానికి ఉన్న మహిళ. ఈ మహిళ పైననే దాడి చేసి ఆ గుర్తు తెలియని నిందితుడు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. ఆ మహిళ మాటల్లోనే ఒకసారి విందా అసలు ఏం జరిగిందో. वो बच्चा को देखे कहाँ पे भाग लेते गए, दरवाजे से लेके ईरानी होटल तक भाग लेते गए। पुलिस वाले आके मेरे को मार के वो लोगों को